నమస్తే, వెల్కమ్ టు వికేపీ సోషల్ మీడియా. మే 13న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. మే 13న పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ తేదీ. మే 13న ప్రజలందరూ కూడా ఓట్లు వేయబోతున్నారు. మరి చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి వీరి ముగ్గురే ప్రధానంగా పోటీ కనిపిస్తూ ఉంది. మరి వీరి ముగ్గుట్లో ఎవరు బలాలేంటి, బలహీనతలేంటి, ఎవరు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పబ్లిక్లో వికారాబాద్కి సంబంధించి నవాపేట, వికారాబాద్ జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం నవాపేట మండలంలో ఉన్న చెడిగిద్ద గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు ఇక్కడ చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఒకసారి అడిగి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. మరి ఆయన వాళ్ళు ఏమైనా అభివృద్ధి జరిగిందా, మరి ఇప్పుడు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు దాసరి రాజు. దాసరి రాజు గారు, ఇప్పుడు మళ్ళా ఎన్నికల వాతావరణం వచ్చింది. ఈ ఎన్నికల్లో భాగంగా ఎవరు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ప్రధానంగా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, కారు గుర్తు నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు, చేతి గుర్తు నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నాడు. మరి ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? రంజిత్ రెడ్డి గెలిచే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్లో ఉండి ఎంపీగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిండా? ఏం చారణ చేయలేదు. మరి గడ్డం రంజిత్ రెడ్డి ఎట్లా గెలిచేటువంటి అవకాశాలు? కేసీఆర్ చేయలేడు. ఇప్పుడు మా సారు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన తాట తీసి చేయిస్తాని మాకు వాగ్దానం ఇచ్చిపోయింది. అందుకు మాకు ఎక్కువ నమ్మకం కాంగ్రెస్ చేయకపోయింది, గెలవకపోయింది, వానికే ఇస్తాం. ఓకే, ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగానా ఇప్పుడు, లేకపోతే రాహుల్ గాంధీ ఉంటే బాగానా? రాహుల్ గాంధీ సార్ ఉంటే బాగా దేశంలో ప్రధానిగా. రైట్, చెప్పండి అన్న మీ పేరు? ఎవరు? మీ పేరేనా? పరమయ్య గారు, మరి చేవెళ్ళ పార్లమెంట్ రంజిత్ రెడ్డి మీకు ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసిందా? చేసింది మేము చూడలేము, కానీ మాకు రేవంత్ రెడ్డి చేసేది మా కాంగ్రెస్ మనిషి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన వలన మేము ఓటిస్తాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయి దాదాపు 5 నెలలు అవుతా ఉంది. ఈ 5 నెలల్లో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా? బస్సులు చేసిండు, వస్తాడేమో అప్పుడే అవుతుందా? అందరూ ఏమంటారు 5 నెలల్లో అసలు గెలిచిన నెల రోజుల్ని 6 గ్యారంటీలు అన్ని అమలు చేస్తా అని చెప్పేసి చేస్తాడేమో, చేయక మానాడు. కాంగ్రెస్ మాకు ఇండ్లు ఇచ్చింది, ఇంకా ఇండ్లు కట్టిస్తుంది, ఎడ్లను ఇచ్చింది, బండ్లను ఇచ్చింది, జీతాలు నడిపించింది, బావులు కొట్టించింది, ఇళ్ల స్థలాలు ఇండ్లు కట్టింది. కాంగ్రెస్ మేము వేసేది కాంగ్రెస్ పార్టీ. ఎంపీ నిధులు ఏం రాలేవా మీ చిడిగిద్ద గ్రామానికి? పోలీసులు పెట్టారు, కొట్టియాలి. చూడలేరా మీరు? యూనివర్సిటీ చేసిరుగా మీరు, అవన్నీ చూడలేరు? ఏది ఉస్మానియా యూనివర్సిటీ? ఏ యూనివర్సిటీ ఒకటి ఉస్మానియా అంటే ఆడితే పోలీసులు పెట్టాలి, కొట్టియాలి. వీళ్ళు అప్పటిదాకా మంచిగా ఇంత ఫామ్ హౌస్లలో నైట్ వేసే పార్టీ అది. మరి మీ పేరు? రాములు గారు. చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికలు హాట్గా కనిపిస్తున్నాయి. ఎవరి మధ్య ఎక్కువ పోటీ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి? కారు పార్టీకి బీజేపీ పార్టీకా, బీజేపీ కాంగ్రెస్కా, కాంగ్రెస్ బీజేపీ కారుకా? ఆహా, పోటీ ఎవరి మధ్యలో కనిపిస్తున్నది? ఎవరు? విశ్వేశ్వరరెడ్డి తెలియదా? గతంలో పక్కకు జరిగిన విశ్వేశ్వరరెడ్డి తెలియదా? గతంలో ఎంపీగా పనిచేసిండు కదా విశ్వేశ్వరరెడ్డి. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ. ఎందుకు గురించి బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటావు? మంచిగా చేసిండా అంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచిగా చేసిండా? రంజిత్ రెడ్డి మంచిగా చేయలే? రంజిత్ రెడ్డి చేయలే. ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుంది? ప్రధాని రాహుల్ గాంధీ ఉండాలి, ఎంపీ మాత్రం కొండా విశ్వేశ్వరరెడ్డి రావాలా? అచ్చా. మరి ఇప్పుడు ఏ పార్టీ మధ్యలో పోటీ కనిపిస్తుంది?
అంటే పోటీ అంటున్నా ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరు ప్రచారములా వీక్ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా. కొండా విశ్వేశ్వరరెడ్డిది పడుతుందా బీజేపీదే? ఒకసారి ఇక్కడ మహిళలు ఉన్నారు, మహిళలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. ఎందుకు? మీ పేరు? ఇప్పుడు మీరు కూరగాయలు అమ్ముతారు కదా, బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అది ఇది అంటుంది కదా, మరి అది ఎంతవరకు వాస్తవం? మేమేమన్నా వాళ్ళకి ఇస్తారా? ఎవరు మంచి చేసిరా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నది. మరి వీళ్ళిద్దట్లో ఎవరు మంచిగా చేసినట్టు అనిపిస్తుంది నీకు? కేంద్రం నుంచి మీకు నెల నెల బియ్యం వస్తున్నాయా? కంట్రోల్ బియ్యం అవి ఎవరిస్తుర్రు మీకు తెలియదా? ఎవరికి సాయం చేస్తే వాళ్ళకి కొట్టేస్తారా? నువ్వు చెప్పు, మోడీ ఏమన్నా అభివృద్ధి చేసిండా? అక్కడ చూడు, అయిపోయిందా మీది? ఇప్పుడు చెప్పు, ఇక్కడ చెప్పానా? రైట్, ఒకసారి పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషిని అడుగుదాం. ఇక్కడ రా, పెద్ద మనిషి ఇక్కడ రా. ఇక్కడ నిలబడి జర అక్కడ చూడు, నేను మైక్ అక్కడ చూడు. చెప్పు, కేసీఆర్ పార్టీ గెలుస్తుందా? రంజిత్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే బీజేపీ పార్టీ గెలుస్తుందా? ఎమ్మెల్యే ఉండి మా ఊళ్ళో ఏం పని సరి చేయలేడు. నేను ఎమ్మెల్యే యాదవ్ గురించి అడిగితే ఎమ్మెల్యే ఓట్లు కాదు ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ కాకి ఓడిస్తున్నాం అంతే. ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ వేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కదా. రంజిత్ రెడ్డి ఎంపీగా గతంలో ఎంపీగా పనిచేసిండు. మరి ఎంపీగా ఏమైనా చేసిండా రంజిత్ రెడ్డి? వచ్చినాక ఓటుకు వచ్చినాకో బాగుండదు. ఎవరు వస్తే? ఆయన మాకు పని చేయాలి. వచ్చినాక గెలిచినాక అంటున్నావా? గెలిచిన పని చేయాలనుకో ఇక బాగుంది. ఇంతకుముందు 5 ఏళ్ళు ఉన్నాడు కదా, 5 ఏళ్ళలో ఏమైనా చేసిండా ఎవరు? రంజిత్ రెడ్డి. ఎడ చేసింది చెప్పు. మా నాగేడు మండలం చేయలేడు. మరి చెయ్యండి, మళ్ళీ ఎందుకు ఓటేస్తావు రంజిత్ రెడ్డికి? ఎవరికి? రంజిత్ రెడ్డికి ఎవరికి వెళ్ళా మరి చెప్పు. నువ్వు చెప్పు ఆంటీ. ఇప్పుడు చేయలేదంటావు, మళ్ళీ వేస్తున్నా రమ్మను. ఎందుకు గురించి చేస్తావు అంటున్నా? ఎందుకంటావా? నాకు అవసరం ఖచ్చితంగా ఇస్తావు. ఇప్పుడు దేశంలో మోడీ గెలిస్తే బాగానా లేకపోతే రాహుల్ గాంధీ గెలిస్తే బాగానా? మోడీ గెలిస్తే బాగానా రాహుల్ గాంధీ గెలిస్తే? మోడీ కూడా గెలవాలా? నెల నెలకు మోడీ పంపిస్తున్నా మీకు బియ్యం? మోడీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు బరిలో. మరి ఆయన గెలవడు అంటావా? ఇక్కడ రా అన్న. రైట్, ఇక్కడ నా పేరు పోతురా చిన్నంజ. నేను మాట్లాడుతున్నా. ఏమనకూడదు, తప్పుంటే క్షమించాలి. ఎందుకను కొట్టుకోకు రాగురి. చెప్పు, ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏ పార్టీ గెలుస్తుంది అవకాశం అని ఇప్పుడు ఏం లేదు. పార్టీ ఇంకా ఎన్ని రోజులు ఉన్నది? ఇంకా 12 రోజులు ఉందా? 12 రోజులు ఉంది. చూడేటుందా? 13వ తారీఖు నీకు చెప్తా. రా అని చెప్పు. గెలిచినాక ఎవరైనా చెప్తారే? కాదే, గెలవలేక ముందులే నువ్వు రా.
ఒక్క రోజులో కూడా రాజకీయం తారుమారు అవుతుంది. ఇప్పుడు చెప్తుంది నీకు అర్థమైందా? సరే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు చెప్పు? ఇప్పటికిప్పుడు కంటే టీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి అనేటువంటి ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఒక నిమిషం, తెలియనటువంటి వ్యక్తి కేసీఆర్ పైన ఉన్న ప్రేమతోటి, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ప్రేమతోటి రంజిత్ రెడ్డిని గెలిపించారు. రంజిత్ రెడ్డి గెలిచిన తర్వాత రంజిత్ రెడ్డి ఏమైనా చేసిండా మీ చెడిగిద్ద గ్రామానికి? అప్పుడు కాదు, ఇప్పుడు ఈసారి అంటున్నా. ఎవడు ఈ ప్రసాద్ ఎవడు ఈ ఇకారం ఉన్నాడు చూడు, అది మొట్టగాడు ఎవడు మాకు పనికి లేడు, వాడు ఏడ పొక్కన్నాడు మాకు తెలియదు. ఎవరు? రంజిత్ రెడ్డి కాదు, ఈ నా పేరున్నాడు చూడు ఈ ఇకారాల స్పీకర్ ఎవడా ఇప్పుడు మాట్లాడుతూ? స్పీకర్ ఎవడు? గడ్డం ప్రసాద్ ఎందుకు తెలియదు మీకు? మాకేం తెలుసు, ఆడు పిల్లిగాడు. మేము ఇక్కడ అక్కడ అది కాదు చెప్పేను. ఇప్పుడు ప్రసాద్ ఈయన ప్రసాద్ ఏ పొక్క ఉన్నాడు తెలియదు. ప్రసాద్ విషయం పక్కకు పెట్టండి. ఇప్పుడు ప్రసాద్ విషయం పక్కకు పెడితే ఇప్పుడు దేశంలో మోడీ వస్తే బాగా, రాహుల్ గాంధీ వస్తే బాగా? రాహుల్ గాంధీ వస్తే బాగా. ఇప్పుడు మన చేవేళ్ళ పార్లమెంట్లో ఎవరు వస్తే బాగా? రంజిత్ రెడ్డి వస్తే బాగా, విశ్వేశ్వర రెడ్డి వస్తే బాగా, కాసాని జ్ఞానేశ్వర్ వస్తే బాగా? సరే ఇప్పుడు పువ్వు గుర్తు నుంచే బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, కొండా విశ్వేశ్వర రెడ్డి. కారు గుర్తు నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. చేతి గుర్తు నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఎవరు గెలుస్తారు ముగ్గుట్ల? ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు అంట. రైట్, దా పెద్ద మనిషి ఇక్కడ అక్కడ చూడు, చెప్పు. నీ పేరేం పేరు? బాలయ్య గారు. దేశంలో మన భారతదేశంలో నరేంద్ర మోడీ ఏమన్నా అభివృద్ధి చేసిండా? ఎందు గురించి? ఇప్పుడు బియ్యం ఇచ్చిండు, గ్రామ్ నడక్ యోజన కింద రోడ్లు వేసిండు. మోడీ ఈడికి ఎందుకు వస్తాడు ఊర్లకు? అన్నా దేశ పెద్ద మనిషి, ఆయన దేశ ప్రధాని. మన అంటే వచ్చే టైంకి వస్తాడు. సరే ఇప్పుడు మన పార్లమెంట్ విషయంకి వస్తాం. ఆగా ఇంట్లో పోతుంది బీసీ. ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్. కారు గెలుస్తుందన్నో మళ్ళీ వాని కొట్టి వేద్దంటూ ఇప్పుడే అంటివి కానీ. ఎవరు? నీ కులమే ముదిరాజు కానీ వద్దు. ఎందుకు? వాడు ఎప్పుడు కూడా ఇక్కడ రాలేడు. రాజకీయంలో ఏమన్నా పరిచయం. నేను తెలుగు అని వాడు తెలుగు పుట్టుకాలు ఆ సంగతి తెలుగు వాడికి వద్దు. చేతి గుర్తుకే చేసి రైట్. ఇది ఇంకెవరన్నా మాట్లాడతారన్నా? మాట్లాడతారన్నా? రైట్. ఇది చిటికిదల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఇటు భారతీయ జనతా పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీగా మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెజారిటీ పీపుల్ మాత్రం చేతు గుర్తు వైపు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా పబ్లిక్ బైట్స్ మాత్రం వీకేబీ సోషల్ మీడియా ద్వారా కొనసాగిస్తూ ఉన్నాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి వీకేబీ సోషల్ మీడియా. కెమెరామ్యాన్ నితిన్తో మీ పవన్. థ్యాంక్ యూ.